హాయ్ అండి. సులువుగా ఈజీగా టేస్టీగా బోండాలండి. మైదా లేకుండా సోడా వాడుకోకుండా మంచి టేస్టీ అయిన హెల్తీ అయిన బోండాలు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దామండి. దానికోసం ముందుగా ఒక గ్లాసుడు బియ్యం అండి. ఈ బియ్యం రేషన్ బియ్యం అండి. శుభ్రం చేసుకొని ఒక గ్లాస్ వేసుకోవాలి. అదే గ్లాస్తో మినపగుళ్ళు కూడా వేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి. ముందుగా కడిగేసుకోవాలి. తక్కువ వాటర్ పోసి కడిగేసుకోవాలి. ఈ విధంగా 2 సార్లు కడిగేసుకోవాలండి. 2-3 సార్లు నీట్గా 3 సార్లు కడిగి తీసుకున్నాక ఎక్కువ నీళ్లు పోసుకొని నానబెట్టేసుకోవాలండి. ఒక గంట సేపటి వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఈ కడిగి తీసుకున్న నీళ్ళనండి వంగ చెట్టుకు కానీ కరివేపాకు చెట్టుకు కానీ పోస్తే చెట్లు వేపుగా బలంగా పెరుగుతాయండి. నానబెట్టుకున్న ఈ పప్పు బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని పిండి పట్టేసుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకున్న పిండిని అంతటిని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. ఈ పిండిలోనికి అదే గ్లాస్తో శనగపిండి తీసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ అండి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనికి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసేసుకోవాలి. కొద్దిగా మరింత వేసుకుంటే చాలా టేస్ట్ ఉండిద్దండి. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సన్నగా కట్ చేసుకోవాలండి అల్లము. మొత్తం కలిపేసుకోవాలి. మంచి స్మెల్ రావటం కోసం కొద్దిగా ఇంగువ కూడా చేర్చుకోవాలి. ఇంగువ వేసుకోవటం వలన స్మెల్ మంచిగా వచ్చిద్దండి. అరుగుదలకు కూడా చాలా మంచిది. టేస్ట్ చాలా బాగా వచ్చిద్దండి. మొత్తం కలిపేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇందులోనికి ఈ బోండాలు అనేవి వేసేసుకోవాలి. ఈ విధంగా తీసుకొని పిండి వేసేసుకోవాలండి. బోండాలు సోడా లేకుండా మైదా లేకుండా ఎంతో టేస్టీ అయిన బోండాలండి. చక్కగా తయారు చేసేసుకోవచ్చు. ఈ విధంగా తిప్పుకుంటూ ఉడికించుకోవాలండి. రెడీ అయిపోయినాయండి. ఇలాగైతే సరిపోతుంది. ఉడికిపోయినట్టే తీసేసుకోవాలి. మిగిలిన పిండినంతటిని కూడా ఈ విధంగానే వేసేసుకోవాలండి. అయిపోయినాయండి. సులువుగా ఈజీగా టేస్టీగా మైదా లేకుండా సోడా వేసుకోకుండా మంచి టేస్టీ అయిన బోండాలండి. ఈ బోండాలు కొబ్బరి చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.